చదువు. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును. దేవుని సహాయం కోసం ఏ పరిస్థితుల్లో ఎక్కడికి వస్తున్నా సంగీతాలకు వస్తే ఏదైతే సహాయం చేస్తే మనందరికీ పరిచయం కావాలి. ఇందులో మొత్తం మనకి 6 అంశాలు కనిపిస్తే ఇందులో రెండో అంశం మనం ఒకసారి రెండో అంశం ఏంటంటే ఈశ్వరవారు నేర్పించిన ప్రార్థనలో 6 భాగాలు అనుకుంటే ఈ రాజ్యం వచ్చారు. మొట్టమొదటిదేమో నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చారు. మూడవది నీ చిత్తం పరలోకంలో నెరవేర్చినట్టు భూమి అందరూ నెరవేరుతున్నారు. మన దగ్గర ఆహారం పెట్టడం దయచేసి. నాలుగవది మా రుణస్థులను మేము క్షమించిన మా రుణం క్షమించి మమ్మల్ని శోధనగా చూస్తుంది. వీళ్ళు 6 అంశాలు ఎందుకంటే మన భూమి మీద జీవితం కోసం కేవలం ఒక అంశమే ఉంది. 6 కేవలం 4 రోజులు అది కూడా అనుదిన ఆహారం కోసమే ఉంది, కానీ రేపటి ఆహారం కోసం లేదు. రేపటి కోసం ప్రార్థించడానికి కాదు, కానీ దేవుడు ఎప్పుడు కావాల్సింది ఇస్తాడు అనేది ఇందులో రెండవది ఏంటంటే ఈ రాజ్యం వచ్చుగా. మనం ఆ మాటలను బట్టి మాటలు మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం ఇక్కడ అందరం వచ్చాం. మనందరికీ వీళ్ళు ఎవరెవరైనా నాకు ఫలానా ప్రార్థన అంశం ఉందన్న వాళ్ళు ఒక మాట చెప్పండి. నాకు ఫలానా ప్రార్థన అంశం ఉందని ఎవరికైనా అనిపిస్తే నాకు చెప్తారు బయట. ఎవరెవరికి ఎలాంటి ప్రార్థన అంశాలు ఉన్నాయో మనం తెలుసుకుందాం. ఈ సమయంలో మీ ముఖ్యమైన వ్యక్తిగత ప్రార్థన ఉంటుంది కదా, డైలీ మీరు ప్రార్థించే ప్రార్థనలో ఒకటి ముఖ్యమైన ప్రార్థన. మామూలుగా మనం మాట్లాడుకోవడానికి అందరి రక్షణ కోసం, అంటే వారి కుటుంబ రక్షణ కోసం, వారి అవసరాల కోసం అందరూ పనులు ప్రాచుర్యం. ప్రస్తుతం మన ముఖ్యమైన ప్రార్థన అంశం ఏంటంటే ఏలూరు నుంచి మన భారతదేశంలో ఏం జరుగుతుంది, ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 19 నుంచి. కానీ ముఖ్యమైన అంశం మనం మన భారతదేశ భవిష్యత్తు కోసం మనం ప్రార్థించాలి. కనుక 3 అంశాలు మనం చూస్తున్నాం. మొట్టమొదటి వ్యక్తుల యొక్క రక్షణ కోసం, 2 మన భారతదేశ భవిష్యత్తు కోసం, 3 ఇశ్రాయేల్ యొక్క కాపుదల భద్రత కోసం. ప్రతిరోజు మనము ఇవి ప్రార్థన చేస్తాం. ఇక్కడ మనకి 5 అంశాలు ఆత్మీయ జీవితం గురించి ఉన్నాయి. అందులో 3 దేవుని కోసమే ఉన్నాయి. దేవుని రాజ్యం కోసం, దేవుని నామం కోసం, దేవుని చిత్తం కోసం మనం ఇక్కడ చూస్తాం. అయితే మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రజల యొక్క రక్షణ కోసం మనం దేవుడు ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు నాశనం చేయాలనుకుంటాడు? పూర్తిగా
చెప్పడం దేవుడు ఇశ్రాయేలు ఐగుప్తులో బయటకు తీసుకొచ్చాడు. ఎన్నిసార్లు ఆయన పూర్తిగా నాశనం చేసేద్దాం. మనం ఒకసారి రిఫరెన్స్ నిర్మాకాండం 32వ అధ్యాయం 9-10 వచనాలు. మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఇదిగో వారు లోబడిన ప్రజలు నా కోపం వారి మీద మాత్రం నేను వారిని కాల్చివేసి గొప్ప జనంగా చేసిందని మోషేతో చెప్పగా మోషే తన దేవుడి యెహోవాను పరిమాణం కనుక మొట్టమొదటిసారి 32వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలు మొత్తం కాల్చేస్తారంట. రెండోసారి ఎక్కడున్నాడంటే సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11-12 వచనాలు. యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయలేదు, నేను వారి మధ్యన చేసిన సూచక్రియను అన్నిటినీ చూసి నన్ను నమ్మకం నేను వారికి స్వాస్థ్యం లేక తెగులు చేత వారిని అర్థం చేసి ఈ చదువు కంటే కాల్ చేస్తారంటున్నారు. సరే, తెగులు చేత మొత్తం అందరినీ చేసేస్తారు. మూడవసారి సంఖ్యాకాండం 16వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు యెహోవా మీరు ఈ సమాజాన్ని వెళ్తే కాల్చివేయని మోషే అర్థమవుతుంది. మోషే మూడోసారి నాలుగోసారి 16లోనే 44 నుంచి మీరు సమాజం పలుకుకోబడి స్థానంలో నేను వారిని నశింపచేయదని మోషేతో సరే 4 సార్లు కనీసం దేవుడు ఇశ్రాయేలుని తుడిచిపెట్టేస్తానంటే మోషే 4 సార్లు పట్టుబడ్డాడు. కనుక మనం కూడా ఈ కాలంలో మన దేశ ప్రజల కోసం మోషే ఆ రోజుల్లో వాళ్ళ కోసం నిలబడ్డాడు, మనం నిలబడ్డాడు. ఒకవైపు మనకి దేవుడు రాకడ వచ్చేస్తే ఎంతో బాగుంటుంది, మరొక వైపు దేవుడు రాకడ మనకి పరలోకాన్ని ఇస్తే మిగతా వాళ్ళకి భూమి మీద 7 శ్రమల కాలం, ఆ తర్వాత నిత్య నాశనాన్ని ఇస్తుంది. అంటే ఆయన రాకడ ఆలస్యం అవ్వాలని మనం ప్రార్థించుకోడు, కానీ ఆయన తగిన సమయంలో రావాలి అని అనేక మంది రక్షించబడాలి. అనేక మంది ఎవరైనా ఒకరు మరణిస్తుంటే కుటుంబ పెద్దలు కోల్పోయారు, లేదంటే తండ్రిని కోల్పోయారు, తల్లిని కోల్పోయారు అనిపిస్తుంది. కానీ వాస్తవంగా మనం ఆలోచించాలి, ఒక ఆత్మ నిత్యంగా నరకానికి వెళ్ళిపోతుంది. ఆ తలంపు ఊహించుకుంటేనే ఎంతో భయంకరంగా ఉంటుంది. ఇది వేసవికాలంలో బయట కొద్దిసేపు ఉంటేనే మనము లేకపోతున్నాం. అలాంటిది నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు ప్రజలు. మనకి అటువంటి వేదన ఉండాలి. మోషే ఆయన నిజంగా అసలు కోపం వస్తే చంపేసే వ్యక్తి మోషే. మనం చూస్తాం కదా నిర్మాకాండంలో స్టార్టింగ్ లో 2వ అధ్యాయం కనిపిస్తూ ఉంటుంది. కోపం వస్తేనే ఇంకో వ్యక్తిని చంపేసే వ్యక్తి దేవుని కోపాన్ని ఆపే ప్రేమ కలిగిన వాడిగా అయిపోయాడు. మనం కూడా మన సంఘ బిడ్డలు, మన యొక్క రక్త సంబంధితులు అనేక మంది ఉన్నారు. వారందరూ రక్షణ కోసం ప్రతి దినము మనం ముఖ్యమైన ప్రార్థన ఉండాలి. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మనము మిగతా అన్ని అంశాలు చేస్తాం, వాటితో పాటు ముఖ్యంగా మనుషుల యొక్క రక్షణ కోసం మనం ప్రార్థించాలి. మనం చూస్తాం కదా, ఈ మోషే ఇశ్రాయేలుకి ద్వితీయోపదేశకాండంలో చెప్తా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయంలో 25వ వచనం. కాగా నేను ముందుకు సాగిపడినట్లు యెహోవా సన్నిధిని 40 పగల్లో 40 రాత్రులు సాగిపడి
చివరి వరకు మోషే యొక్క ప్రార్థన నేను మీకోసం ఎలా ప్రార్థన చేశాను అని చెప్పి ఇశ్రాయేలీయులతో చెప్తున్నాడు. కనుక ద్వితీయోపదేశం 9వ అధ్యాయంలో మోషే యొక్క ప్రార్థన కనిపిస్తుంది. అలాగే దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలోకి వస్తే దానియేలు ఆయన కాలంలో ప్రజల కోసం ప్రార్థిస్తున్నాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఇక్కడ దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఇర్మియా ద్వారా, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం చూడండి. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మల్ని గురించి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించినట్లు నేను దర్శించును. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలంలో మీకు నిరీక్షించగలిగినట్లుగా సమాధానకరమైన ఉద్దేశంలో కానీ హానికరమైనది. చాలా మంది వాక్యం పెట్టుకుంటుంటే చెప్పి 29 పదకొండు. కనుక ఈ దేవుడు ఏ సందర్భంలో ఇచ్చాడు అంటే ఇశ్రాయేలీయులు చెరలో నుంచి బయటకు వస్తారు, నేను 70 సంవత్సరాలు అయిపోయి తీసుకొస్తానని మాట చాలాసార్లు మనం వ్యక్తిగతమైన వాటికి ఉద్దేశించుకుంటూ ఉంటాం. కనుక దేవుడు మన కోసం ఉద్దేశించాడని పాపం నుంచి, తీర్పు నుంచి, వీటి నుంచి రక్షించడం కోసం కానీ మనకి సుఖాలు ఇస్తాను, భూమి మీద పలానా మేలు చేస్తాననే ముఖ్యమైన ఉద్దేశంతో ఇచ్చిన వాగ్దానం అయితే కాదు. అయితే ఈ మాటని దానియేలు ఒప్పుకున్నాడు. దానియేలు 2వ వచనం అతని ఏలుబడిలో అంటే అహష్వేరోషు కుమారుడైన దానియేలు మొదటి సంవత్సరంలో దానియేలు సెలవించి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరంలో సంపూర్తి వచ్చినామని గ్రంథముల వల్ల గ్రహించింది. కనుక దానియేలు ప్రార్థన చేయడానికి ఏం చేస్తున్నాడు? దేవుని గ్రంథాలను పరిశీలిస్తున్నాడు, దాన్ని బట్టి ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు కూడా మనం వాక్యం చదివితే ఏమనుకోవాలి? దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుతున్నాయి అనే 2వ రాకడ కోసమైన సూచనలు ఇంకా చివరి రోజులు కాదు కానీ చివరి గంటలు, చివరి క్షణాల్లో మనం వాటిని ఉద్దేశించి మనం ప్రార్థించాలి. ఈ ప్రార్థన ఎక్కడ వరకు చేస్తాడంటే 19వ వచనం వరకు చేస్తాడు. 20వ వచనంలో ఇలా ఉంటుంది, నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతం కొరకు నా దేవుడి యెహోవా ఎదుట నా పాపమును, నా జనం యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయొచ్చు. నేను ఇలాగ మాట్లాడచ్చు ప్రార్థన చేస్తున్నాను. అసలు వాస్తవానికి దానియేలు ప్రార్థన చేయాల్సిన అవసరం అస్సలు అవసరం లేని వ్యక్తి ఎవరంటే దానియేలు. ఎందుకంటే ఆయన ప్రభుత్వాలు మారిపోతున్నాయి చూస్తాం. మన ప్రభుత్వాల్లో ఒక ప్రభుత్వం మారిపోయిన ఇంకో ప్రభుత్వం వస్తే వాళ్ళ మీద కక్ష కట్టడం, అప్పుడు అధికారులని నేరస్తులుగా చూపించడం, కోర్టులు ప్రవేశించడం చేయడం కనిపిస్తాయి. దానియేలు కాలంలో రాజులు మారిపోతున్నారు. నెబుకద్నెజరు, నెబుకద్నెజరు కొడుకు బెల్షస్సరు, తర్వాత దర్యావేషు, కోరేషు అందరూ మారిపోతున్నా కానీ దానియేలు స్నానానికి ఏమి చెప్పు చదవట్లేదు. కనుక ఆయనకు అసలు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. అప్పటికే దేవుడు సింహాలు భూములు వేసినా కానీ దానిని కాపాడేశాడు. కానీ దానియేలు ఎప్పుడు ప్రజల కోసమే ఆలోచిస్తున్నాడు. కనుక మనం కూడా మనం క్షేమంగా ఉన్నామంటే మనం ఇలా ఉండాలి అని దేవుని ఉద్దేశం కాదు, కానీ దేవుడు ఇచ్చిన క్షేమము మిగిలిన వారి కోసం ప్రార్థన చేయండి. దానియేలు ఈ రీతిగా ప్రార్థించాడు. కనుక దానియేలు ద్వారా దానియేలు చేసిన ప్రార్థన యొక్క ఫలాన్ని దానియేలు అనుభవించలేదు. ఎవరు అనుభవించారు? ఆ తర్వాత కాలంలో ఎజ్రా, నెహెమ్యా, ఆ ముందున్న ఇశ్రాయేలీయులు, ఆ ఇశ్రాయేలీయుల నుంచే ఎవరు వచ్చారు? కొన్ని వందల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారు భూమి మీదకి దిగి వచ్చారంటే ఈ లోక రక్షకుడు రావడానికి వీళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. కనుక మనం కూడా ఈ లోక రక్షకుడుగా ఆయన 2వసారి తిరిగి రాబోతున్నాడు. దానికోసము అనేక మంది రక్షించబడాలనే ప్రార్థనలో మనం ఉండాలి. కనుక ద్వితీయోపదేశం 9వ అధ్యాయంలో మోషే ప్రజల కోసం ప్రార్థించాడు. దానియేలు 9లో దానియేలు ప్రార్థించాడు. రోమపత్రిక 9వ అధ్యాయంలో రోమపత్రిక 9వ అధ్యాయం మొదటి నుంచి చదువుతానండి. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మారని వేదనలు కావు. క్రీస్తునందు నిజమే చెప్తున్నాను, అబద్ధం మాటలేదు. పరిశుద్ధాత్మైన నా మనస్సాక్షి నాతో కూడా సాక్షించినది. సాధ్యమైన దేవ సంబంధమైన నా సహోదరులకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తులనే ఉండకూడదు. వీరు ఇశ్రాయేలీయులు. కనుక ఇశ్రాయేలీయుల కోసం ఎవరు ప్రార్థన చేస్తున్నారు? అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఈయనకి ఎంత పట్టుదల ఉందంటే ఇంకా వాళ్ళందరూ రక్షించబడితే
నేను నరకానికి వెళ్ళిపోయినా క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుని అయిపోయినా పర్లేదు అనుకుంటున్నాను. వాస్తవానికి క్రీస్తు నుండి శాపగ్రస్తు అవ్వాల్సిన అవసరం లేదు. క్రీస్తు ఒక్కడే ఆయన మనందరి కోసం శాపం అయిపోయాడు కనుక మనకు అది అవసరం లేదు. కానీ అంత గొప్ప వేదన అనిపిస్తుంది. మనకి చాలాసార్లు ఆలోచిస్తామంటే రోజు సంతోషంగా ఉంటాం, రకరకాల ఆనందంగా జీవిస్తూ ఉంటాం. కానీ చనిపోయే వాళ్ళ నిత్య తీర్పు కోసం ఆలోచిస్తూ ఉంటే మనకి అసలు నిద్ర పట్టకూడదు. మనం ఆ యొక్క నిత్యత్వం అనేది ఊహించుకోవడానికి మన ఊరికి అందరి సంగతి. కానీ పౌలు, పేతురు వీళ్ళెవరూ ఏమి వారి సొంత ప్రాణాలు లెక్క చేయట్లేదు, వారి యొక్క ఆస్తులు లెక్క చేయట్లేదు, వారి యొక్క ఆరోగ్యాలు లెక్క చేయట్లేదు. నేను బతికుండగా వీలైనంత ఎక్కువ మందిని అగ్నిలోంచి లాగినట్టు లాగాలి. యోధులు కూడా అదే రాస్తాడు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయంలో అదే మనకి కనిపిస్తుంది. వీళ్ళందరూ ప్రజల యొక్క రక్షణ కోసం ప్రార్థిస్తున్నారు. ఇంకా మనం కూడా మన యొక్క రక్షకుడు మన కోసం విజ్ఞాపన చేశాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. రోమ పత్రిక 8వ అధ్యాయం 26-27 వచనాలు ఇక్కడ భక్తులందరూ విజ్ఞాపన చేస్తున్నారు ఈ ప్రజల కోసం. ద్వితీయోపదేశం 9లో మోషే, దానియేలు 9లో దానియేలు, రోమ 9లో అపొస్తలుడైన పౌలు. కనుక మనం మొట్టమొదటి ప్రార్థన విషయం మంది రక్షణ కోసం మనం ప్రార్థించాలి. అది మనకి ఎవరు తెలిస్తే వాళ్ళ కోసం, ఎవరి మీద మనకి నిజంగా ప్రేమ ఉంటుందో వారి కోసమైనా అట్లీస్ట్ మనం ప్రార్థించాలి. మనకు కనిపించే ప్రతి మనిషి మీద మనకు ప్రేమ ఉండకపోవచ్చు, కానీ నా సొంత వాళ్ళు అనుకున్న వాళ్ళ మీద మనకు ప్రేమ ఉంటుంది కనుక అట్లీస్ట్ వారి కోసమైనా మనం దానంగా ప్రార్థించాలి. రెండవ సంగతి ఏంటంటే మీ రాజ్యం వచ్చుగా మనం చూసింది దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 20 నుంచి చదువుతున్నారు అంటే ఎట్లా అనగా దేవుడు జ్ఞానబలములు గలవాడు, యుగం మధ్యలో దేవుడు నామం స్థుతించును గాక. ఆయన కాలంలో సమయంలో మార్చువాడే అంటే రాజులను వసూలించు చూసుకున్నవాడు వివేకంలో గ్రహించువాడునే కాదు. కనుక నేను ఎలాంటి దేవుడు అంటే కాలంలో సమయాన్ని మార్చేసేవాడు, రాజులను వసూలేసి నియమించుచున్నవాడు, వివేకము జ్ఞానులకు జ్ఞానం ఇచ్చేవాడు. కనుక మన భారతదేశంలో రాబోయే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కోసం ప్రార్థించాలి. ఫలానా వాళ్ళు రావాలి ఉన్న మనం బయటికి వాళ్ళ పేరు చెప్పి ప్రార్థించాలి, కానీ దేవుని యొక్క చిత్తం నెరవేరాలి, ఆయన యొక్క రాజ్యము విస్తరించేలాగా. ఆయన విరోధంలో కొన్ని ఆయుధం బద్దెలు అన్నాడు. కనుక ఆయనకి ఎవరెవరు విరోధంగా కనిపిస్తున్నారో ప్రభావ వాళ్ళ బద్దెలకు ప్రార్థించాలి. కనుక మన యొక్క భారతదేశ భవిష్యత్తు చాలా ఆనందగోచరంగా మారిపోతుంది. కనుక ఇవన్నీ మనం తెలిసిన సంగతులే, కానీ ఇవి మనం వేళ క్షేమంగా ఉన్నామంటే ఖచ్చితంగా ఎలాగ ఉంటామని. నార్త్ ఇండియాలో కానీ చాలా రాష్ట్రాల్లో చూస్తే ఎంతో భయంకరమైన మారణ హోమం జరుగుతుంది. ఎంతో ఎన్నో వందల మందిని, వేల మంది చంపేస్తున్నారు. ఈ సంగతి అంతా మనం తెలుసుకుంటే అది మనకు నిద్ర పడ్డ నిజంగా ఒక రాత్రి కానీ మనం ఉంటే ఇక్కడికి వచ్చాక చలి జ్వరంతో 3 రోజులు నిద్రపోమంత భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. వాటిని మనం గమనించి ఉంచుకొని ఆయన కాలాలు సమయాలను చేతులు ఉంటున్నాయి. మనము ప్రసంగి గ్రంథంలో చూస్తాం. 9వ అధ్యాయము 11వ వచనం. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుతున్నది నాకు తెలియబడను. వడికల వారు కత్తులో తెలవరు, బలం గల వారి యుద్ధంలో విజయం ఉండదు, జ్ఞానం గల వారికి అన్నం దొరకదు, బుద్ధిమంతులకు వాళ్ళ ఐశ్వర్యం కలగదు. ఇదంతా మనం చూస్తున్నాం. ఇది దేనికోసం చెప్తున్నారంటే దేవుడు ఏం చేద్దామనుకుంటున్నాడు అది జరగడానికి. ఒకవేళ నిజంగా వాళ్ళకి శక్తి ఉన్నా కానీ వాళ్ళు జరగరు, బలం ఉన్నా కానీ వారి విషయం ఉండదు, జ్ఞానం ఉన్నా కానీ వారికి అన్నం దొరకదు. ఇవన్నీ మనం చూస్తున్నాం. దేనికోసం అంటే కొన్ని పార్టీలు వారికున్న అన్ని రకాల బలాలని, వారికున్న అధికారాన్ని, వారికున్న సంస్థలని, వ్యవస్థని వాడుకొని గెలవాలనుకుంటున్నారు. కానీ దేవుని యొక్క చిత్తం నెరవేరాలంటే దేవుడు అన్నింటినీ తారుమారు చేసే పరిస్థితి. దానికోసమే మనం ప్రార్థన చేయాలి. మూడవదిగా మనం ఇది రెండవ దానికన్నా 4వ వచనం ఏంటంటే జకర్యా గ్రంథంలో మనం చూడొచ్చు. జకర్యా గ్రంథంలో 14వ అధ్యాయం 9వ వచనం. యెహోవా సర్వలోకమునకు రాజు అయ్యుండును,
ఆ దినమున యెహోవా ఒక్కడే ఆయన పేరు ఒకటే అని తెలియబడుతుంది. కనుక ఆయన రాజ్యం సర్వలోకంలో పైన రాజు ఎదురు రోజు వస్తుంది. అది ఎంత త్వరగా రావాలనేది మనం ప్రార్థించాలి. రాజ్యం వచ్చుగాక అని యేసుప్రభువారు ప్రార్థించమని ప్రార్థన మనము చేద్దాం. సర్వలోకానికి రాజు రోజు చాలా దగ్గరలో ఉంది. దానికోసం దేవుడు రాకడ అపేక్షించు అందుకనుక మనము అపేక్షించే వారంగా. మూడవది మనందరికీ తెలిసిన సంగతి ఇశ్రాయేలు క్షేమం కోసం ప్రార్థించడం. 22వ కీర్తనలో మనం చూస్తాం కదా, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి, యెరూషలేమును ప్రేమించేవారు కనుక ప్రస్తుతం యెరూషలేము చుట్టూరు యుద్ధ వాతావరణం ఉంది. అంటే గత 75 సంవత్సరాలు ఎప్పుడు చూసినా అక్కడ యుద్ధం జరుగుతూనే ఉంది. 1948 14న ఇజ్రాయెల్ దేశము భూమి మీద ఏర్పడింది. అంటే మనకి స్వాతంత్రం వచ్చిన ఒక సంవత్సరం తర్వాత 1948 మే 14. కనుక మళ్ళా వచ్చే 14 వస్తే వారికి మరొక స్వాతంత్ర దినము రాబోతుంది. అంటే ఆ దేశం ఎంతో బలమైన దేశంగా మారుతుంది. అయితే మొన్న ఇరాన్ దేశం వారి మీదకి $2 బిలియన్ ఖర్చు పెట్టి, అంటే కొన్ని ఎన్నో వందల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ మీద దాడి చేసింది. దేవుడు దాన్ని కాపాడాడు. అయితే ఇప్పుడు దానికి ప్రతీకారంగా ఇజ్రాయేల్ ఇరాన్ మీద దాడి చేయడానికి సిద్ధమవుతుంది. కనుక ఇజ్రాయేల్ వారి మీద దాడి చేస్తే వారికి తప్పించుకునేంత కానీ ఎలాంటి సంగతులు లేవు. కనుక అక్కడ చాలా తీవ్రమైన నష్టం ఉంటుంది. కనుక వారికి తీవ్రమైన నష్టం కలిగినప్పుడు వెంటనే అన్ని దేశాలు ఏకమైపోయి ఇజ్రాయేల్ వ్యతిరేకంగా వచ్చేవారు. ఇవన్నీ మనం గమనించినప్పుడు ఎక్కడ చూసిన యుద్ధ వాతావరణాలు. కనుక అక్కడ ఎక్కడో యుద్ధం జరిగితే నాకేంటి అని అనుకోవడం లేదు. అవన్నీ దేవుడు రాకడ కొరకైన సూచనలు. మరొక వైపు అవన్నీ మన యొక్క వ్యక్తిగత జీవితం మీద కూడా ఎంత ఎఫెక్ట్ చూపిస్తాయి. పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు పెరిగిపోతాయి. దానివల్ల ప్రతి వస్తువు రేట్లు పెరిగిపోతూ ఉంటే మన భూమి మీద సగటు పేదవాడి జీవితము ఇంకా దుర్బలంగా మారిపోతుంది. పేదరికం పెరిగిపోతే వాళ్ళు ఏమవుతుంది, ఇంకా దోపిడీ, దొంగతనాలు ఇలాంటివి ఎక్కువైపోతాయి. ఎక్కడ చూసినా అన్యాయం పెరిగిపోతూ ఉంటది. కనుక అది ఎంతో లాంగ్ చేయండి, ఒక చోట ఆగిపోయేది కాదు. ఇంకా మనము ఆ యుద్ధ వాతావరణం ఆగడం కోసం, ఆ శాంతి కోసం, సమాధానం కోసం మనం ప్రార్థన చేయవలసిన వాళ్ళమే. కానీ మనం ఊహించుకోవడం మనం అన్ని సరి చేసుకుందాం. మీ రాజ్యం వచ్చుగా కానీ యేసుప్రభువారు ప్రార్థించుకుంటారు, మనం ప్రార్థిద్దాం. అందులో మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రజల రక్షణ కోసము, కనుక ప్రతి ఒక్కరి కోసమైనా ఆయన రక్తాన్ని కార్చాడు. మోషే 4 సార్లు దేవుని యొక్క తీర్పు రాకుండా ఆయన అడ్డుపడి వారిని రక్షించిన దేవుడే రక్షించాడు. మోషే యొక్క భారాన్ని దేవుడు గ్రహించాడు. కనుక మనం కూడా అటువంటి భారంతో అట్లీస్ట్ మన కుటుంబ సభ్యుల కోసం, మన రక్త సంబంధికుల కోసం మనం మోషే ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాం. దానియేలు ఆయన ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆయన ఎంతో ప్రార్థిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఆయన ఎంతో మానని వ్యాధితో ఆయన ప్రార్థిస్తున్నాడు. రెండవది, మన భారతదేశంలో ఏప్రిల్ 19 నుంచి ఎన్నికలు జరగబోతున్నాయి. ఆయన దానికి అనుకూలమైన ప్రభుత్వాలను అనుగ్రహించాలి. కనుక క్రైస్తవులకు క్షేమం కలిగి ఆయన సువార్త ప్రకటించబడి అనేక మంది రక్షించబడేలాగా, అనేక మంది నరకాన్ని తప్పించుకునేలాగా దేవుడు అనుకూలమైన ప్రభుత్వాలు కావాలని ప్రార్థిస్తాను. కనుక మనుషుల వాళ్ళకు ఉన్న బలం చేత, జ్ఞానం చేత ఏమన్నా ట్యాంపరింగ్ చేయొచ్చు, ఏం ట్యాంపరింగ్ చేయడం జరుగుతుంది అనే రకాల ఆరోపణలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ దేవుడు ఆయన తన చిత్తవృత్తి చొప్పున జరిగిస్తాడు కనుక మనం ప్రార్థిద్దాం. తర్వాత మూడవది, ఇశ్రాయేలు యొక్క క్షేమం కోసం ప్రార్థిద్దాం. దేవుడు వాళ్ళ యొక్క యుద్ధ వాతావరణం నుంచి దూరంగా వెళ్ళాలనే మనసు పుట్టించడానికి, దానివల్ల వచ్చే ప్రతి పర్యవసానం నుంచి మనం తప్పించుకోవాలంటే దేవుడు మనకి ఇచ్చిన ఒకే ఒక ఆయుధం. ఇంకా చివరిగా మనం ఈ వర్షం చదువుకుని 9-10 వచనాలు అందరం కలిసి చదువుకుని ప్రార్థన. కాబట్టి ఈ ప్రార్థన చేసి పర్వత మాట్లాడితే నేను పరిశుద్ధ కష్టం